హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేయండి. ఈరోజైతే మనం మా ఇంటి ముందున్న గేట్కి అయితే పెయింట్ చేయబోతున్నాం అనమాట. చూడండి అదైతే ఇలా రస్ట్ వచ్చేసింది. నేను ఇక దీనికోసం అయితే ఫస్ట్ బ్రాండెడ్ బట్టలు తీసేసి ఇక వండర్లో ఇచ్చిన 100 రూపాయల బట్టలు వేసుకున్న తర్వాత ఇగోండి ఈ పేపర్లు అయితే తీసుకున్నా. ఎందుకంటే మనం వేసేటప్పుడు అది టైల్స్ మీద పడకుండా కలరు పేపర్స్ అయితే మొత్తం అయితే ఇట్లా పరుచుకున్నా అనమాట కింద. తర్వాత ఇక స్ప్రే కొట్టడం స్టార్ట్ చేసిన. అసలు ఎట్ట కొట్టాలి ఏం తెలియదు, కానీ ఇట్లా నార్మల్గా క్లిక్ చేస్తూ ఉంటే దాంట్లో స్ప్రే వచ్చింది. ఓకే ఇది కొంచెం మంచిగా ఉందని ఇట్లా స్ప్రే చేసేసాను. చూడండి మొత్తం ఈ గేట్ వేయడానికి అయితే మొత్తం మాకు 3 అయితే పడ్డాయి అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్గా 2 పెయింట్స్ అయితే పడ్డాయి, బ్యాక్ సైడ్ అయితే హాఫ్ వేసాము, దానికి ఒకటి పడ్డది. ఫ్రెండ్స్ ఇవ్వండి, మనకి ఇప్పుడైతే ఒకటి అయిపోయింది, ఇంకోటి తెచ్చుకున్నాం పక్కన షాప్లో ఉంటే. ఇవ్వండి ఇప్పుడు గేట్ పడతా, చూడండి గేట్ అయితే మంచిగా వచ్చింది. నాకైతే అసలు ఇది ఎక్స్పీరియన్సే లేదు, ఎట్లా వేయాలి ఎప్పుడు కూడా దీన్ని యూజ్ చేయలేదు, దీన్ని చూడలే కూడా. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నా, అలాగే యూజ్ చేస్తున్నా. జస్ట్ నార్మల్గా అనిపించింది, ఎవరైనా రాకపోయినా ఈజీగా అయితే స్ప్రే చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా మనం ఇట్లా స్ప్రే చేసుకుంటే సైడ్ కంటా ఉంటే ఆ పెయింట్ అయితే ఆ గేట్ మీద పడుతుంది. చూడడానికి కూడా చాలా నీట్గా అలాగే యూనిక్గా ఉంది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇక నేను రోజు వీడియోస్ ఎందుకు చేయట్లే అంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, SA1 ఎగ్జామ్స్ మొన్ననే రీసెంట్గా అయిపోయినాయి, అందుకే ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను. దానివల్ల అయితే వీడియోస్ రావట్లేదు. ఒకసారి చూడండి మొత్తానికి వీడియో ఎట్లుందో. ఇగోండి మేమైతే థర్డ్ స్ప్రే కూడా తీసుకున్నాం. ఇక థర్డ్ స్ప్రేతో అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ అన్నీ అయితే మేము ఫిల్ చేసేసామన్నమాట. ఇగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక చూసారా అవుట్ఫిట్ మొత్తానికి అయితే ఫైనల్ ఇది వచ్చింది. మనకైతే ఈ పెయింట్ డబ్బాలు అయితే 3 పడ్డాయి అనమాట. చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.